హాయ్ అండి. చాలా మందికి నిల్వ పచ్చళ్ళు పెట్టడం రాదు కదండీ. సో, అలాంటి వాళ్ళ కోసమైతే ఈ టమాటా పచ్చడి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎండతో పెద్దగా పనుండదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోతుందండి. అంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. నిజానికి పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. అంత సింపుల్‌గా చేయొచ్చండి. నేను ఇక్కడ 1 కేజీ వరకు టమాటాని తీసుకొని ఇలా వాటర్ వేసుకొని మంచిగా కడిగేసుకున్నానండి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్‌ని అయితే తీసుకొని దానిపైన ఈ టమాటాను ఒక్కొక్కటిగా తీసి ఇలా తడి లేకుండా తుడిసేసుకొని ఆరబెట్టేసుకోండి ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత ఇలా చిన్న ముక్కలుగా ఈ సైజులో అయితే కట్ చేసుకోండి. మనకి త్వరగా ఉడికిపోతాయండి. ఈ సైజులో కట్ చేసుకొని అన్నిటిని సైడ్‌కి పెట్టుకోవాలి. ఒక ప్యాన్‌లోకి కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని అందులో ఈ టమాటా ముక్కలు వేసేసుకోండి. సో, ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ నల్ల చింతపండుని అయితే వేసుకుంటున్నానండి. సో, మీ దగ్గర ఏ చింతపండు ఉంటే అది వేసుకోండి. నా దగ్గర ఈ నల్ల చింతపండు ఉంది. సో, నేను అదే వాడుతున్నాను. ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. మనకి కలపడం ఆపేసామంటే చింతపండు అడుగు పట్టేసి కళాయికి అంటుకుపోతుందండి. సో, ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గరికి అయ్యి వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఉడికించుకోండి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక 4 స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నానండి. సో, ఇది కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది. అందుకే నేను కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. మీరు ఇంకా కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 5 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. ఇక్కడ 4 స్పూన్ల కారము, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి సరిపడినంత మీరు వేసుకోండి. అలాగే ఒక స్పూను మెంతి పొడిని వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నానండి. ఇలా కలుపుకొని పూర్తిగా ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నప్పుడు కొద్దిగా వెల్లుల్లి రబ్బల్లి అలాగే ఈ పేస్ట్ని కూడా వేసి మిక్సీ పట్టుకోండి. సో, వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు పోపునైతే పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని అందులోనే పోపు దినుసులు, ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు, వెల్లుల్లిని దంచుకొని వేసుకొని మంచిగా వేగినంత వరకు వేగించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని కలిపేసి అందులోని ఈ పేస్ట్ని వేసేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకొని మీడియం హీట్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే పచ్చివాసన పోతుందండి. అంతే అండి, సింపుల్గా మనకి టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక నెల పాటు నిల్వ ఉంటుందండి. దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.